హలో అండి, నేను డాక్టర్ చంద్రిక, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సాగర్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సూపర్ స్పెషాలిటీ సెంటర్. చూసారా వాయిస్ ఎలా ఉందో? మీరు కూడా ఇలాంటి మీ వాయిస్లో చేంజ్ ఏమైనా గమనిస్తే దానికి కారణం వోకల్ నాడ్యూల్స్ అయి ఉండొచ్చండి. వోకల్ నాడ్యూల్స్ని సింగర్ నాడ్యూల్స్ అని కూడా అంటారు. అంటే ప్రొఫెషనల్గా ఎక్కువ పాడే వాళ్ళలో కానీ, టీచర్స్లో కానీ, కోచెస్లో కానీ, కాల్ సెంటర్స్ వాళ్ళకి కానీ ఇలా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. గొంతులో స్వరపేటిక మీద చిన్న చిన్న నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వాటికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే మాట బొంగురు పోవడం, ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం, లేదా గొంతు పెంచి మాట్లాడలేకపోవడం, లేదా మాటకు ముందు కానీ తర్వాత కానీ గొంతు క్లియర్ చేసుకోవడం అనుకుంటే కానీ మాట్లాడలేకపోవడం, ఇలాంటివి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలతో కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. స్టార్టింగ్ స్టేజెస్లో మీరు నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి చూపించుకుంటే వాయిస్ రెస్ట్, మేమిచ్చే వాయిస్ థెరపీ తీసుకుంటే త్వరగా క్యూర్ అయిపోతుంది. ఒకవేళ అలా తగ్గకపోయినా దీనికి చిన్న సర్జరీ చేసి క్యూర్ చేయొచ్చు. సర్జరీ కూడా చిన్నదేనండి. ఎండోస్కోపిక్ ద్వారా లేజర్ వాడి ఏవైతే నాడ్యూల్స్ వల్ల ఇదంతా జరుగుతుందో ఆ నాడ్యూల్స్ని ఎక్సర్సైజ్ చేసి తీసేయడం. దీని తర్వాత కొంతకాలం వాయిస్ రెస్ట్ ఇచ్చి వాయిస్ థెరపీ తీసుకుంటే మీ వాయిస్ మళ్ళీ మీకు నార్మల్గానే వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ.